ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బట్ చాలా పెద్దవాళ్ళకి అన్ని మోలార్స్ పీకించేసుకుని కట్టుడు పళ్ళు పెట్టుకోవడం లాంటిది వింటూ ఉంటాం. సో అలా ఎన్ని 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 పళ్ళు తీసేయచ్చు డాక్టర్ గారు? అంటే జనరల్గా మనం ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ఓరల్ హ్యాబిట్స్ కనుక లేకపోతే అండ్ ఎవ్రీ ఇయర్ స్కేలింగ్ చేయించుకోకపోతే మనకి గార ఫామ్ అవుతుంది. కామన్ వర్డ్స్లో టాటర్ అంటాం దాన్ని. సో టాటర్ ఫామ్ అయింది ఏం చేస్తుందంటే దట్ విల్ స్లోలీ కాజ్ డ్యామేజ్ టు ద గమ్స్. ఎప్పుడైతే చిగుళ్ళు డ్యామేజ్ అవుతాయో చిగుళ్ళ కింద ఉండేది బోన్, అంటే పంటి నిర్మాణం కంప్లీట్గా బోన్లో ఉంటుంది. సో బోన్ హెల్త్ పాడవుతుంది. బోన్ హెల్త్ ఎప్పుడైతే పాడవుతుందో బోన్ లాస్ అయిపోయి పన్ను వీక్ అవటం జరుగుతుంది. సో ఈ కాలంలో ఇప్పుడు మన ప్రాక్టీస్లో ఇన్నేళ్లుగా వచ్చిన వాళ్ళందరికీ వి ఎడ్యుకేట్ ఆన్ దట్. మీరు లైఫ్ టైం మీ న్యాచురల్ టీత్లో ఉండాలంటే సో దీస్ ఆర్ ద సింపుల్ టిప్స్ విచ్ యూ హ్యావ్ టు ఫాలో. మీ ఒరిజినల్ టీత్తోనే ఉంటారు లైఫ్ లాంగ్. కట్టుడు పళ్ళుకి వెళ్ళటము, పళ్ళు వీక్ అయిపోవటం ఉండదు. సో టీత్ అనేది నాట్ బికాస్ ఆఫ్ ఏజ్, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్. సో ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ వల్ల ఒక 60, 65, 70 సంవత్సరాలు వచ్చేసరికి పళ్ళు కదిలిపోవటం, గట్టివి తినలేకపోవటం జరుగుతాయి. అటువంటి వాళ్ళకి ఇఫ్ ద బోన్ సపోర్ట్ ఈజ్ కంప్లీట్లీ గాన్, పళ్ళన్నీ ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్లో టోటల్ ఎక్స్ట్రాక్షన్ చేసి వి ఫిట్ ఫైనల్ పర్మనెంట్ ఇంప్లాంట్స్. అవి 2 to 3 అవర్స్లో ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ పెట్టేస్తాం. 2-3 గంటల్లో మనకి మొత్తం అన్నీ ఉండే దంతాలన్నీ తీసేసి కొత్త దంతాలు పెట్టేయచ్చు. దంతాలు వెంటనే పెట్టాం, ఫస్ట్ ఇంప్లాంట్స్ పెట్టేస్తాం. ఇంప్లాంట్ ఈస్ కంప్లీట్లీ ఇన్సర్టెడ్ ఇన్ ద బోన్. వెరీ సింపుల్ సర్జికల్ ప్రొసీజర్. స్క్రూతో పెడతారు కదా? స్క్రూస్. దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ టైటానియం. వినటానికి అలా ఉంటుంది, కానీ ప్రొసీజర్ చేయించుకున్న తర్వాత మా వాళ్ళు అందరూ చాలా గొప్పగా టెస్టిమోనియల్స్ ఇస్తారు. ప్రొసీజర్ గురించి భయపడ్డాం, బట్ అసలు ఏం తెలియలేదు అని. అంటే మేము ఎక్కువ ఏజ్ గ్రూప్లో 86, 88 ఇయర్స్ వాళ్ళకు కూడా ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ చేసాం. లోపల స్క్రూ పెట్టాలంటే ఎంత చిన్నగా ఉంటుందండి ఇది? అంటే ఇంచుమించుగా పన్ను రూట్ ఎంత ఉంటుందో అంత లెంగ్త్ ఉంటుంది. అంత లెంగ్త్ స్క్రూ పెడతారు. సో ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఎ న్యాచురల్ టూత్. ఒరిజినాలిటీ ఉంటుంది. సో ఇంప్లాంట్స్ పెట్టేస్తాం. 3 అవర్స్లో ఇంప్లాంట్స్ పెట్టేస్తాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం 28 పళ్ళు అనుకోండి. 28 పళ్ళు పీకేసిన తర్వాత 28 ఇంప్లాంట్స్ పెట్టాం. జస్ట్ ఒక 6 పెడతాం పైన. అంటే 14 టీత్ ప్లేస్లో 6 ఇంప్లాంట్స్ ఆర్ 4 ఇంప్లాంట్స్. కింద కూడా అంతే. సో దట్స్ కాల్డ్ యాజ్ ఆల్ ఆన్ 4 ఆర్ ఆల్ ఆన్ 6. ఆ 4 ఇంప్లాంట్స్కి టోటల్గా 14 టీత్ వస్తాయి. అవి బ్రిడ్జ్ పెట్టేస్తారా? దానికి ఒక బ్రిడ్జ్ టైప్ ఫిక్స్డ్ టీత్ వచ్చేస్తాయి. అదే ఇలా డెంచర్స్ లాగా ఇంచుమించు. సో దే ఆర్ ఫిక్స్డ్ కంప్లీట్లీ. మోరల్లెస్ 100% న్యాచురల్గా ఉంటాయి. ఇంకా దట్ లాస్ట్ ఫర్ ఎ లైఫ్ టైం. సార్, మా తాతగారు చిన్నప్పుడు డెంచర్స్ తీసేసి ఉప్పు నీళ్ళలోనో దీనిలోనో ఏదో సొల్యూషన్లో వేసి పెట్టి ఉండే. ఇప్పుడు ఆ సిస్టమ్ నడుస్తుంది? అసలు నడుస్తుంది. ఎందుకంటే ఇంప్లాంట్స్ అందరికీ సూట్ అవ్వవు. ఇఫ్ దే హ్యావ్ మల్టిపుల్ సిస్టమిక్ ఇష్యూస్ లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ కొంతమందికి, వేర్ ఇంప్లాంట్స్ ఆర్ నాట్ సూటబుల్ ఆర్ బోన్ సఫిషియెంట్ లేదనుకోండి కొన్ని కండిషన్స్లో. ఇవన్నీ పక్కన పెడితే ఎఫోర్డబిలిటీ, ఇంప్లాంట్స్ అన్నీ కూడా బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో దే ఆర్ రిలేటివ్లీ ఎక్స్పెన్సివ్. లక్షల్లో ఉంటుంది కాబట్టి అందరూ పెట్టుకోలేరు. డెంచర్స్ ఇస్తాం. అడ్వాంటేజ్ విత్ డెంచర్స్ ఏంటంటే వీ డూ సంథింగ్ కాల్డ్ యాజ్ బీపీఎస్ డెంచర్స్. సో దే ఆర్ కంప్లీట్లీ యూరోపియన్. బీపీఎస్ డెంచర్ ఇచ్చామంటే వాళ్ళు అలవాటు పడిపోతే ఇంప్లాంట్స్ లాగానే దే విల్ బి వెరీ వెరీ కంఫర్టబుల్. తొందరగా అడ్జస్ట్ అయిపోతుంది. దే ఆర్ నాట్ ఎక్స్పెన్సివ్. ఎండ్ టు ఎండ్ అసలు ఈ డెంచర్స్ ఇంప్లాంట్స్ కార్యక్రమం మీ దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్కి ఎన్ని రోజులు పడుతుంది? అంటే ఫర్ యూ టు టేక్ ద మెజర్మెంట్ అండ్ జా స్ట్రక్చర్ అన్ని తీసుకుని డిజైన్ చేయించి రావడం. ఇంప్లాంట్ స్టెప్లో 1 విజిట్ కన్సల్టేషన్, దెన్ వి అడ్వైస్ ఫర్ ఎ స్కాన్. సిబిసిటీ స్కాన్ చేస్తాం. స్కాన్ వచ్చిన తర్వాత వి షెడ్యూల్ అన్ అపాయింట్మెంట్. 4 to 5 hours టైం బ్లాక్ చేసుకుంటాం. ఇంప్లాంట్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత వి సీ దెమ్ ఆఫ్టర్ 10 days. కుట్లు వేస్తాం కాబట్టి ఒక ఫాలోఅప్ చెకప్ ఉంటుంది. 1 minute ఆఫ్ సూచర్ రిమూవల్. దాని తర్వాత వి గివ్ ఏ ఇమీడియట్ డెంచర్. ఒక ఫస్ట్ 1 weekలో వి గివ్ అన్ ఇమీడియట్ డెంచర్. అది తీసి పెట్టుకునే పళ్ళు వాడతారు. సో వాళ్ళు పళ్ళు లేకుండా ఉండరు, జస్ట్ ఎక్సెప్ట్ ఫర్ 1 week. సో ఈ 1 week పాటు లిక్విడ్ డైటా, సాలిడ్ డైటా? సాఫ్ట్ ఫుడ్ తీసుకుంటారు. అంటే మరి వాళ్ళకి దాదాపుగా 2-3 ఏళ్ల క్రితం నుంచి పళ్ళు బాగాలేదు కాబట్టి అదే డైట్తో అలవాటు పడ్డారు వాళ్ళు, కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే అసలు పళ్ళు జావగాని లేకపోతే మిక్సీలు వేసుకుని పెరుగన్నం తినేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఆ టైంలో. సో ఫైనల్లీ దే అగ్రీ, దే ఆర్ విల్లింగ్ ఫర్ అన్ ఇంప్లాంట్ సెట్. సో 3-4 ఏళ్ళ నుంచి వాళ్ళ పళ్ళతో ఉపయోగం లేదు. సో అదే కంటిన్యూ అవుతుంది ఇంకొక వారం 10 రోజులు. దాని తర్వాత డెంచర్ ఇస్తాం. డెంచర్స్తో చాలా కంఫర్టబుల్గా ఉంటారు. 3 months తర్వాత ఫైనల్ పర్మనెంట్ సెట్ పెడతాం అనమాట.